జగన్మోహన్ రెడ్డి గారు ఒక అద్భుతమైన కాన్సెప్ట్ ని తెర మీదకి తీసుకొచ్చారు. ఈ అద్భుతం అనే పదం ఎందుకు వాడాల్సి వస్తుందంటే వైసీపీకి ఇది అద్భుతమే. లేదు ఇది పిచ్చి ప్రకటన అంటూ ఇమీడియట్ గా విత్ ఇన్ మినిట్స్ లో ట్రోల్స్ చేసి సక్సెస్ అయ్యింది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అనుకూల సోషల్ మీడియా. తర్వాత కనీసం వాళ్ళ నాయకుడి ప్రకటనను, అది పిచ్చి ప్రకటనో అద్భుతమైన ప్రకటనో, దాన్నైనా ప్రజల్లోకి పంపించి సక్సెస్ అయ్యారా అంటే ఈ రోజు వచ్చిన 3 పేపర్లు చూస్తే అర్థమవుతుంది. కనీసం సాక్షిలోనైనా అది మెయిన్ హెడ్డింగ్ వస్తుందేమో అని అనుకుంటే మెయిన్ పేపర్లో ఒక చిన్న లైన్, అది కూడా కనిపించినట్టు వేసుకున్నారు. దాంతో పోల్చుకుంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి బెటర్ అని అనిపించింది నాకు. మిగిలిన వాళ్ళ సంగతి నాకు అనవసరం. ఎందుకంటే వాళ్ళే కొంచెం పెద్ద పెద్ద కలర్స్ తో కొంచెం అద్భుతంగా రాశారు. లోపల ఏం రాసినా సరే హెడ్డింగ్ అయితే పెట్టగలిగారు. అంటే నిజంగా జగన్దే పిచ్చి ప్రకటన, మావిగన్న పేరుతో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారా జగన్మోహన్ రెడ్డి? లేదు ఒక రాయి వేసేస్తే వాళ్ళు కొట్టు చేస్తారు, ఈ లోపల 3 ఏళ్ళు అయిపోతే మనం అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు ఆలోచిద్దామంటూ ఈ మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ అనే అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు. ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్ నిజంగా నాకైతే అనిపించింది ఈ రోజు చూసినప్పుడు, ఆ అసలు సాక్షిలో మొత్తం అదే కనిపిస్తుందేమో నేను అనుకున్నాను. నేను ఈ రోజు పేపర్ చూస్తే ఆ 3 పేపర్ల క్లిప్పింగ్ కూడా నేను ఒకసారి టెలికాస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఒకసారి చూడాలి కదా, జనాలకన్నా అర్థం కావాలి కదా. ఏదో ఒక పక్కన ఒక లైన్ రాశారు, వాళ్ళతో పోయించుకుంటే వీళ్ళందరూ బెటర్ అంటే వాళ్ళు కూడా, సాక్షి వాళ్ళు కూడా మా నాయకుడు చెప్పింది ఒక పిచ్చి ప్రకటన తేల్చి పడేశారని నాకైతే అనిపించింది. అసలు మావిగన్న ప్రకటననే ఆ ట్రోల్స్ చూసినప్పుడు ప్రజలు ఎలా ఫీల్ అవుతారో తెలియదు కానీ ఎంత నొక్కేయాలో ప్రకటన అంత నొక్కేశారా, లేదంటే ఆ ప్రకటన ఎలా ఉందా, ఎలా చూడాలి? దీని మీద మనం జెన్యూన్ గా విశ్లేషిస్తే ఎలా చూడాలి? జగన్ నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ ఉద్దేశము తనకి సంబంధించి చర్చ జరగాలని కోరుకుంటోంది. అమరావతి అవినీతి, అమరావతి భారమే తప్ప తను చెప్పిన ప్రత్యామ్నాయం కాదు. అతని ఆలోచనకు అనుగుణంగానే వాళ్ళు చిన్న మొక్కేశారు సాక్షి వాళ్ళు. జగన్ని కీతా చేయాలి, ఇతను తెలివి తక్కువడు, ఇతను వస్తే రాష్ట్రం నాశనం అయిపోతుంది, చూడండి ఎట్లాంటి పిచ్చి పని చేస్తున్నాడో అని చెప్పాలి. కాబట్టి వీళ్ళిద్దరూ దాన్ని హైలైట్ చేశారు. ప్రతి జగన్ ప్రోగ్రాముల్ని లోపల పేజీల్లో చిన్న మొక్కగా వేసేటటువంటి వాళ్ళు జగన్ ప్రెస్ మీట్లని ఇవాళ ఫ్రంట్ పేజీ బాక్సులు కట్టి రాయడానికి, అంత హైలైట్ చేయడానికి కారణం ఏంటంటే అమరావతి పట్లే జనమందరూ ఐక్యంగా ఉన్నారు. మధ్యలో జగన్ వచ్చి ఈ పేరు మావిగన్ అనేటటువంటి పేరు పెడితే జనాలు వెటకారం చేస్తారు, వెక్కిరిస్తారు. అలా వెక్కిరించాలంటే అది హైలైట్ అవ్వాలన్నటువంటి ఉద్దేశంతో వీళ్ళు హైలైట్ చేశారు. ఇది ఆ పత్రికల వార్తల వెనకాల లక్ష్యాలు. అంటే సీరియస్నెస్ లేదా అందులో? జగన్ చెప్పాలనుకుంటున్నటువంటి సీరియస్నెస్, అమరావతి అనేటటువంటిది అతిపెద్ద భారం. జగన్ రాబోయే ఈ రేపు ఎలక్షన్ అధికారం వస్తుందా రాదా పక్కన పెట్టే, ఇంకో 5 ఏళ్ళు పోతాడు అనుకున్నాం, ప్రతిపక్షంలోనే ఉండాల్సి వస్తాం, సీట్లు అయితే పెరుగుతాయి మేబీ. అట్లాగా వచ్చిన తర్వాతనైనా సరే నేను మొదటి నుంచి చెప్తున్నాను మీ వల్ల కావట్లేదు. ఇప్పుడు చంద్రబాబు గారు ఏం చెప్తుంటారు, హైదరాబాద్ నేనే అభివృద్ధి చేశాను 1,00,000 సార్లు చెప్పుకుంటాడు ఆయన. ఈయన అక్కడ చేసిన 9 ఏళ్ళ అధికారంలో ఉంది కదా. 9 ఏళ్లలో మొదటి 2 ఏళ్ళు కాదు హైటెక్ సిటీ. 1999 ఎన్నికలకు ముందు అప్పటికి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి హయాంలో శంకుస్థాపన అయిపోయింది. దాన్ని ఎన్టీ రామారావు పట్టించుకోని దాన్ని కేంద్రం నుండి నిధులు వస్తున్న వాటిని సద్వినియోగం చేయడం చంద్రబాబు తెలుసు బాగా. ఆ ఐటీలకు సంబంధించినటువంటి పెట్టుకుంటే కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది, ఓ ప్రైవేటోడు బాగుపడతాడు మనోడు అని కట్టించింది ఎల్ఎన్టీ బిల్డింగ్. అప్పుడు ఎల్ఎన్టీకి అప్పు చెప్పారు, డబ్బులు కేంద్రం డబ్బులు అతనికి ఇచ్చేశారు, స్థలం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేసింది, కట్టేస్తే దాని మీద వచ్చే అద్దులు ఎల్ఎన్టీ వాడికే. ఇది ఆనాడు వచ్చింది. అదృష్టవశాత్తు ఆ చుట్టుపక్కల, అంటే అప్పుడు ఒక మ్యాప్ గీశారు, ఆ చుట్టుపక్కల భూములు కొనుక్కున్నారు. ఎదురుగుండానే మురళీమోహన్ గారిది కనబడుతుంది, జేబేరి, ఇటు పక్కన చాలా మంది కనబడతాయి, వాళ్ళే కొనేసుకున్నారు, ఒక వెల్ సెటిల్డ్ అయిపోయారు అక్కడ. దాని తర్వాత 99లో వచ్చేటప్పటికి వాజ్పేయి 13 రోజులు దెబ్బతింటాం పుణ్యమా అని, అప్పటికి అసలు ఆ వాజ్పేయి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్రంలో ప్రభుత్వాన్ని నడిపించినటువంటి చంద్రబాబు నాయుడు వాజ్పేయి ప్రభుత్వంలోనే చేరిపోయారు. 96 నుంచి 98 దాకా వచ్చినటువంటి దేవగౌడ, గుజరాల ప్రభుత్వాలకి కింగ్ మేకర్ ఎవరు? చంద్రబాబే కదా. ఆ తర్వాత కూటమికి వ్యతిరేకంగా వచ్చి ఎన్డీఏతో పొత్తు పెట్టుకుని బీజేపీతో కలిసి అధికారాన్ని పంచుకున్నారు కదా. ఆ టైంలో అప్పటికి ఆ బిల్డింగ్ పూర్తయింది. ఆ బిల్డింగుని చూపెట్టి ఆ ప్రాంతం అంతా అభివృద్ధి చేస్తానన్నారు ఆయన. 2004 వచ్చింది. అప్పటికి ఈ శంషాబాద్ ఎయిర్పోర్ట్ ప్రపోజల్ వచ్చింది.
పివి ఫ్లైఓవర్ ఉంది కదా, అది ప్రపోజల్ Hmm. వచ్చింది. బట్ ఆయన Hmm. దానికి పునాదులు కూడా వేయలేదు. Hmm. అవన్నీ ప్రపోజల్స్, ఎందుకంటే ఆ శంషాబాద్ పెడితే ఆ చుట్టుపక్కల మనోళ్ళు కొనాలి కదా, ఈ లెక్కలే ఉంటాయి అక్కడ. అవును. చివరికి ఆయన వదిలేసి ఈ లోపు దిగిపోయారు, గవర్నమెంట్ దిగిపోయింది. Hmm. ఇదంతా చూశాక రాజశేఖర రెడ్డి దగ్గరికి, అంటే ఇది ఫ్రాంక్ గా మాట్లాడుకుంటే చెప్పేది, రాజశేఖర రెడ్డి దగ్గరికి ఆ లెక్క అంతా వచ్చింది. ఇదిగో ఇట్లాగా హైటెక్ సిటీ అన్నారు, హైటెక్ సిటీ పక్కనే ఎంత మ్యాప్ వేశారు కానీ అక్కడ ఏం జరగలేదు. కానీ వాళ్ళోళ్ళు ఎంతమంది తిన్నారు, అంతకుముందు 10 లక్షల రూపాయలు ఉండేటటువంటిది ఎకరం వచ్చేటప్పటికి ఇప్పటికి దాదాపుగా 20-30 లక్షలకు వచ్చేసింది అని తెలిసింది రాజశేఖర రెడ్డి. Hmm. అప్పటికి ఆవురావురమంటుంది కాంగ్రెస్, అధికారంలో 10 ఏళ్ళు దూరంగా ఉంది. 10 ఏళ్ల పాటు తెలుగుదేశం నాయకులు తినేశారు అక్కడ సంపద. Hmm. ఇప్పుడు మన నాయకులకు పెట్టాలి అనుకున్నాడు ఆయన. Hmm. దానికోసం చేసినటువంటిది 10 కిలోమీటర్ల దూరం అనుకున్నటువంటి హైవేని, ఏది రింగ్ రోడ్డుని 60 కిలోమీటర్లకు ఎక్స్పాండ్ చేశాడు ఆయన. Hmm. అట్లాగే ఆ ఫైనాన్స్ సిటీ, హైటెక్ సిటీ, దీనికి అంతటికి పర్ఫెక్ట్ మ్యాపింగ్ చేయించాడు. Hmm. దాంతో పాటు పివి ఫ్లైఓవర్, Hmm. ఏకంగా 12 కిలోమీటర్ల పొడవైన ఫ్లైఓవర్ ఎక్కడ ఉంది అప్పటికి దేశంలో. లేదు. అది అసలు అవును. సాధ్యం అనుకుంటాడు ఎవడన్నా హైదరాబాద్ లాంటి చోట్ల. అవును. కట్టాడు. అవును. చంద్రబాబు నాయుడు టైంలో కట్టింది ఏదైనా ఉన్నాయంటే Hmm. ఈ హైటెక్ సిటీ బిల్డింగ్ ఒకటి, మిగతాది రామోజీ ఫిలిం సిటీ బాగుపడటానికి హైదరాబాద్ లో నుండి రామోజీ ఫిలిం సిటీ దాకా ఫ్లైఓవర్, మీరు గుర్తుకు Hmm. తెచ్చుకోండి. ఫ్లైఓవర్లు కట్టింది రామోజీ ఫిలిం సిటీ రూట్. Hmm. అప్పటికి ఎదుగుతున్నది నిజంగా విజన్ ఉంటే ఇక్కడ కదా కట్టాల్సింది ఫ్లైఓవర్లు, హైటెక్ అవును. సిటీ వైపు కదా. అవును. అప్పటికే కుకట్పల్లి తలనొప్పేనా, Hmm. పంజాగుట్ట తలనొప్పేనా ఫ్లైఓవర్లు అవన్నీ కూడా. అవును. అవును. అయ్యేం కట్టలేదు కదా బాబు గారు ఉన్నప్పుడు. Hmm. లేదు, తర్వాత వచ్చింది. ఆ Hmm. ఈయన కట్టించిందంతా సికింద్రాబాద్ ఫ్లైఓవర్, అవును. బికాజ్ రామోజీ ఫిలిం సిటీ కోసం. అవును. ఆ బేగంపేట ఎయిర్పోర్ట్ టు రామోజీ ఫిలిం సిటీ దాకా పోయేందుకు అనుగుణంగా ఫ్లైఓవర్లు కట్టుకొచ్చారట. తర్వాత రాజశేఖర రెడ్డి మనోళ్ళకి పెట్టాలా, మనం సెటిల్ అవ్వచ్చు అన్నటువంటి ఉద్దేశంతో ఎక్స్పాండ్ చేసుకెళ్ళాడు దాన్ని. Hmm. ఆ Hmm. ఎక్స్పాన్షన్ తో 60 కిలోమీటర్లు, వీళ్ళు 10 కిలోమీటర్ల పరిధిలో తింటాడు, 50 కిలోమీటర్ల పరిధిలో తిన్నారు. అవును. అవును. అప్పుడు ఆ ఏరియాలో కొనుక్కున్నారు భూములు వాళ్ళందరూ కూడా, ఆ Hmm. అవుటర్ అవును. రింగ్ రోడ్ అంతా కూడా. ఇప్పుడు అవే Hmm. రియల్ ఎస్టేట్ ఇవాళ అవును. చాలా మంది అవును. కాంగ్రెస్ నాయకులు సంపాదించుకున్నది అందుకని అక్కడ. అవును. అవును. అప్పట్లో అవును. 10 లక్షలు 15 లక్షల రూపాయలు ఎకరం బేసిక్. Hmm. ఇవాళ ఈ Hmm. 100 కోట్ల రూపాయలు విలువ. కోట్లు, 100 కోట్లు అయిపోయింది. అవును. అలాగే Hmm. పివి ఫ్లైఓవర్ ఏదేమైనా అవుట్స్కట్స్ డెవలప్ అయింది కదా సార్, పోనీ ఫైనల్ గా ఎలా చూసుకున్నా. ఫ్లైఓవర్ పూర్తి చేసినోడు రాజశేఖర రెడ్డి. అట్లాగే అవును. అక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్ పూర్తి చేసినోడు రాజశేఖర రెడ్డి. Hmm. ప్రారంభ Hmm. Hmm. శంకుస్థాపన ఆయనే చేశాడు, పూర్తి చేయడం ఆయన. అవును. జిఎంఆర్ అదే Hmm. కదా చెప్పింది ఆ మధ్యన, అవును. ఆయనే చేశాడు అదే చేశాడు అన్నటువంటిది. Hmm. అక్కడ జరిగిపోయింది అది. ఇక్కడ అవును. ఎందుకు చేయలేకపోయారు 7 ఏళ్లలో? అదే కదా. Hmm. అసలు ఏముంది ఇప్పటికి? ఇప్పుడు Hmm. కడుతున్నాయి ప్రభుత్వ భవనాలు అంతే. అవును. Hmm. అక్కడ వచ్చినట్టు ప్రైవేట్ వాళ్ళు ఎందుకు ఎగబడట్లేదు ఇక్కడికి? నువ్వు Hmm. బలవంతంగా క్వాంటమ్ సిటీ పెడుతున్నా ఎందుకు రావట్లేదు Hmm. అంటే ప్రాక్టికల్ మిస్సింగ్ ఇక్కడ. Hmm. ప్రాక్టికల్ మిస్సింగ్ ఏంటయ్యా అంటే, నగరం చివరన యాడ్ చేయడం వేరు. అదేం పోనీ హైదరాబాద్ బయట కూడా కాదు కట్టింది, Hmm. హైదరాబాదు నగరంలోని అవుట్స్కట్స్ లో కట్టింది ఆయన, Hmm. అంతే కదా. అవును. ఇక్కడ నువ్వు విజయవాడలో కట్టు, విశాఖపట్నంలో కట్టు, లేకపోతే గుంటూరులో కట్టు, ఎక్స్పాన్షన్ లో కట్టు. నువ్వు విజయవాడలో ఫస్ట్ చెప్పింది నేను అదే సంతోషపడింది. విజయవాడ అన్నప్పుడు విజయవాడలో నున్న దగ్గర నుంచి ఆగిరిపల్లి ఆ ప్రాంతం అంతా కూడా అటు గన్నవరం రూట్ దాకా 50,000 కిలోమీటర్ల 50,000 ఎకరాల స్థలాలు ఉన్నాయి అక్కడ, 55-60 వేలు. అందులో కేంద్రం చక్కగా రాసింది కూడా, అటవీ భూములు కావాలంటే మీరు రాజధాని కోసం డీనోటిఫై చేసుకోండి. ఆ ప్రాంతం అంతా డీనోటిఫై చేసుకుంటే అటవీ భూములు 1,00,000 ఎకరాలు ఉంటాయి. గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చక్కగా సెట్ అయిపోయేది కదా అక్కడ. ఇక్కడ ఇప్పుడు చెప్పే అమరావతి ప్రాంతాన్ని ఒక హబ్ గా తయారు చేసుకో, ఇక్కడికి నిదానంగా వంతెన కట్టుకుంటూ నిదానంగా సెట్ చేసుకో, ఇక్కడ తప్పులేదు. నువ్వు అలాగే గుంటూరు కూడా కలిపేస్తే జంట నగరాలు అవుతాయి. అక్కడ హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాలు, అంతే కదా డెవలప్ అయింది. ఇక్కడ విజయవాడ గుంటూరు కలిపితే అద్భుతంగా జరుగుండేది. కానీ అసలు ఆలోచన ఎక్కడుంది, విజన్ ఎక్కడుంది అక్కడ? బేసిక్ గా 29 గ్రామాలకే పరిమితం అవుతున్నారు. దీన్ని జగన్ ఏం చేస్తున్నాడు రేపు పొద్దున తెలివిగా? వీళ్ళ ఉద్దేశం 29 గ్రామాలే అన్నది అతనికి అర్థమైంది. ఇతని బెదిరింపుకి ఇక్కడ జరుగుతున్నది మనం గొప్ప ఈడు గొప్ప ఎట్లా అనుకుంటున్నాం, రాజకీయ చదరంగం జరుగుతుంది. జగన్ తెగించినే మాట్లాడుతున్నాడు, ఆ ముక్క దెబ్బతింటాడని తెలుసు. ఇప్పుడు జగన్
వచ్చాక అక్కడ రియల్ ఎస్టేట్ పడిపోయింది. అంతకుముందు రియల్ ఎస్టేట్ ఏ రేంజ్ లో ఉంది, తర్వాత పడిపోయింది. అవును. పడిపోయిన తర్వాత వీళ్ళు వచ్చాక పెరిగి పరుగులు పెట్టాలి కదా, కానీ పెట్టట్లేదు కదా ఇప్పటికి కూడా. అవును. ఎందుకని అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి, అది పర్మనెంట్ చేయకపోవడం వల్ల రాజధాని మళ్ళీ రేపు జగన్ వస్తే మార్చేస్తాడేమో అంటాం వల్ల అన్నటువంటి. అది కాదు, జగన్ అంటున్నటువంటి పాయింట్ అక్కడ జనంకున్న పాయింట్ ఒకటే. 29 గ్రామాలుగా జగన్ కోరుకుంటుంది, ఇది జనం కోరుకుంటుంది విజయవాడ గుంటూరుతో కూడిన రాజధాని అవును. వస్తే. ఎందుకంటే ఇప్పుడు నేను రాజధానికి వెళ్ళి కొనుక్కోవాలండి ఒక ఇల్లు, వస్తాను. విజయవాడలో పాయకాపురం, సింగనగరు ఆ ఏరియాలో గజం 25,000, కొంచెం లోపలికి రోడ్డు మీద అయితే 40-50,000 రూపాయలు గజం. ఇప్పుడు రాజధానిలో వీళ్ళు ఏ రేంజ్కి ఇస్తారు, ₹1,00,00,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా. అంటే 100 గజాలకి ఇదే ₹1,00,000 ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. 100 గజాలు ₹1,00,00,000 స్థలానికి అవుతుంది అంటే మధ్యతరగతోడు ఎట్ట కడతాడు అక్కడ. ఎందుకని వీళ్ళకి ఇచ్చింది 1,200 గజాలే కదా, కమర్షియల్ 250 గజాలు. అంటే ఆల్రెడీ నువ్వు హైదరాబాద్ రేట్ ఇక్కడ తెచ్చేసావు. ఇప్పుడు ఇక్కడున్న కెపాసిటీ ఏంటి, ఇప్పుడు హైదరాబాద్ లో ఒకడు 10 కోట్ల రూపాయలు పెట్టి కూడా వెళ్ళా కొనగలుగుతాడు, ఒకడు 50 లక్షలు పెట్టి ఫ్లాట్ కొనుక్కోగలుగుతాడు, ₹1,00,00,000 పెట్టి ఫ్లాట్ కొనుక్కుంటాడు. కొనుక్కుంటే రిటర్న్ ఉంటుంది అక్కడ. ఒక ఇండివిజువల్ హౌస్ కొనుక్కున్నాం అనుకోండి, అక్కడ 2 అంతస్తుల ఇల్లు 2.5 కోట్లు అవుతుంది అనుకుందాం, లైక్ వనస్థలిపురము లేకపోతే ఎల్బీ నగరు లేదా మియాపూర్లోనూ 2 కోట్లకు 2.5 కోట్లకు ఒక ఇండివిజువల్ హౌస్ వస్తుంది, 2-3 పోర్షన్లు ఉన్న హౌస్. ఒక్కొక్క పోర్షన్ కి కనీసం ఓ 15,000-20,000 డబ్బులు వస్తాయి, అంటే ఒక 50,000 అద్దె వస్తుంది. లేదు మీరు హైటెక్ సిటీ ఏరియాలో 1 నుంచి 1.5-2 కోట్లు ఉన్నాయి అపార్ట్మెంట్ ఫ్లాట్, అద్దె 40,000 నుంచి 70,000 వస్తుంది. ఓ ఫ్లాట్ ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే దాదాపు 50,000 తక్కువ అని రావట్లేదు ట్రిపుల్ బెడ్రూమ్. ఇది రిటర్న్ వస్తుంది. ఇక్కడ ఎక్కడి నుంచి వస్తుంది రిటర్న్, అంత అద్దె కట్టగలిగే స్తోమత ఈ ఏరియాలో ఉందా. కాబట్టి విజయవాడ గుంటూరులో అయితే బతకచ్చు అట్లాగా, నో డౌట్. ఇది జగన్ ఏం చేస్తున్నాడు ఇప్పుడు, అక్కడ మార్కెట్ డౌన్ చేస్తున్నాడు. మళ్ళీ స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల ఇప్పుడు కొనాలనుకున్నటువంటి వాడు ప్రభుత్వం ఇదే 50 ఏళ్ళు ఉంటుంది 70 ఏళ్ళు ఉంటుంది నెట్ అనుకుంటాడు, నమ్మకం ఉండదు, ఎవరికి లేదు, గ్యారంటీ లేదు, ఉండదు కదా. అప్పుడు ఈ అమరావతి పోని ఇప్పటికిప్పుడు ఇది అర్జెంట్ గా భూమి వచ్చేసేసి హైదరాబాద్ రేపులో రేట్లు పెరిగిపోతాయి అనుకుంటారా, అద్దెలు ఇప్పట్లో జరగని పని అది. పోని మన సంపాదన హైదరాబాద్ లో డబ్బులు ఎక్కువ వస్తుంటాయి జనాలకి. అక్కడ దాన్ని ఏమంటారు, పని మనిషిని హౌస్ కీపింగ్ అంటారు, 10,000-15,000 వస్తాయి అక్కడ, 15,000కి తక్కువ అక్కడ పని మనిషికి కూడా. మనకి ఇక్కడ ఒక్కొక్క ఇంట్లో 3,000 రూపాయలు చొప్పున 5 ఏళ్లలో చేస్తే కానీ 15,000. అక్కడ 8 గంటలు ఉంటుంది ఉద్యోగం, కాబట్టి ఒకే చోట చేస్తారు, 15,000 వస్తాయి. అదేదో సదరు సంస్థలు ఉంటాయి, వాళ్ళు 1000 తీసుకుని వాళ్ళకి 14,000 చేతులు పెడతారు, 2 షిఫ్టులు చేస్తే 28,000 వస్తాయి. ఇక్కడ పని మనిషికి అట్లా వస్తుందా, రానప్పుడు ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అక్కడ. ఇంకోటి ఇవాళ ఆ స్థలాలన్నీ అట్లా ఖరీదైతే మధ్యతరగతోడు ఎట్టొచ్చి బతుకుతాడు, పేదవాడు ఎట్టొచ్చి బతుకుతాడు అక్కడ. కాబట్టి ఆ సిచ్యుయేషన్ ని రేపొద్దున అనుభవిస్తారు ఫ్యూచర్ లో. అప్పుడు అదిగో జగన్ అప్పుడే చెప్తున్నాడు కదా, అదేందిరా 29 గ్రామాలు ఏందిరా, ఇవాళ తిడతారు ఖచ్చితంగా. ఇది 3 ఏళ్ళు తిడతారా 8 ఏళ్ళు తిడతారా చూద్దాం. కానీ 8 ఏళ్ల తర్వాత నేను చర్చకు వచ్చినప్పుడు ఏందిరా ఎప్పటికీ ఎదురా మన ఎదుగుదల, మనం ఇప్పటికీ మన పిల్లలు హైదరాబాదు, చెన్నై, బెంగళూరుకే పంపించాల్సి వస్తుంది. ఇది ఎప్పుడు ఎదుగుతుంది, ఎట్ట ఎదుగుతుంది, ఇక్కడ ఒక కిక్ కావాలండి ఎప్పుడైనా సరే. ఇప్పుడు విజయవాడ రేట్లు నాకు బాగా గుర్తు, నేను 88లో విజయవాడకు వచ్చాను. 88 అప్పుడు మాకు రథం సెంటరు హైయెస్ట్ క్రౌడెడ్ ఎనఫ్. అక్కడి నుంచి మేము కుమ్మరిపాలెంలో ఉండేవాళ్ళం. ఆ ఏరియా ఒక రకంగా మాకు విజయవాడకి సంబంధం లేదన్నట్టుండేది. మాకు అద్దె అక్కడ 350 రూపాయలు 500 రూపాయలు ఉండేది అద్దె అక్కడ. ఆ ఏరియా కాబట్టి అక్కడికి వెళ్ళగలిగాం మేము. నాన్నకు వచ్చేటటువంటి జీతంతో 800 రూపాయల జీతంతో 350 రూపాయలు అక్కడ అద్దె కాబట్టి దిగ్గలిగాం అక్కడ. అదే సందర్భంలో భవానీపురం ఇవన్నీ కూడా ఇదనమాట. ఇప్పుడు ఆ ఏరియా రేట్లు ఎట్లున్నాయి, ఎప్పుడు పెరిగినాయో తెలుసు ఇవన్నీ, ఈ రాష్ట్ర విభజన కేసీఆర్ ప్రకటన తర్వాత పెరిగినాయి. 2000 అది భవానీపురం రూట్ పెరిగిపోయినాయి,
ఇటు విజయవాడ గుంటూరు మధ్య ఈ కుంచెరపల్లి ఇవన్నీ కూడా తాడేపల్లి ఇవన్నీ కళ్ళెదురుగుండా పెరిగినాయండి. ఇదివరకు 5 లక్షలు అక్కడ ఎకరం అంటే ఎక్కువ అండి. అక్కడ అవును. 5-6 లక్షలు ఒకటి కనకదుర్గ వారధ పడ్డాక పెరిగినాయి హైవే అయ్యాక. అప్పటికి కూడా 20-30-40 లక్షలే. అవును. తర్వాత ఎప్పుడైతే 2004లో కేసీఆర్ కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నాం చూడండి, ఒక్కసారిగా భూమి వచ్చింది. నేనే ప్రత్యక్షంగా కవర్ చేసిన 2001 తర్వాత కేసీఆర్ టిఆర్ఎస్ ప్రకటించాక మొదటిసారి పెరిగింది రేట్లు, కొంచెం పెరిగినాయి. తర్వాత 2004లో పొత్తు తర్వాత అక్కడ 40 లక్షలు ఉన్న దాన్ని 10 కోట్ల రూపాయలు పెట్టుకున్నారు విజయవాడ గుంటూరు మధ్య హైవే మధ్య. నేను ప్రత్యక్ష సాక్షిని కవర్ చేసిన నేను కొన్నోళ్ళని అమ్మినోళ్ళని. అదే ప్రాంతంలో నందిగామ హైవే దగ్గర నా దగ్గర అప్పుడు విశాలాంధ్ర రిపోర్టర్ ఒక అతను స్ట్రింగర్ గా పనిచేసేవాడు. అక్కడ పొలం ఉంది అతనికి 2 ఎకరాలు 3 ఎకరాలు ఆ కార్నర్ లో. కౌలుకి ఇస్తే 5,000-10,000 వచ్చేది అతనికి. అతను దాన్ని ₹1,00,00,000 అమ్మాడు. ₹1,00,00,000 అమ్మి దాంతో ఇల్లు బాగు చేయించుకున్నాడు, రిపేరు, కారు కొనుక్కున్నాడు. వచ్చి చెప్పాడు, సార్ ఇట్లా సంపాదించుకున్నాను సార్ అని. గుడ్ అని చెప్పాను నేను. సీన్ కట్ చేస్తే మళ్ళీ అదే స్థలాన్ని అతను 15 లక్షలకు కొనుక్కున్నాడు ఆఫ్టర్ 2017-18. ఎందుకని అక్కడ అంటే ఇదే 2009 తర్వాత రాష్ట్ర విభజన ఆగిపోయింది అన్నారు అప్పుడు. ఎందుకంటే ఈ వీళ్ళ చీల్చేశాడు కదా బీఆర్ఎస్. 2004 అయ్యి 2006, 2007 నేను వైజాగ్ వెళ్ళాను, తిరుపతి వెళ్ళాను, మళ్ళీ విజయవాడ వచ్చాను రిపోర్టర్గా రీజనల్ ఇన్ఛార్జ్. వచ్చే టైంకి ఇతను మళ్ళీ కలిశాడు అనమాట. అదే స్థలం నేను 15 లక్షలకు కొన్నానండి అన్నాడు. అట్టేట సాధ్యం అంటే అప్పుడు ₹1,00,00,000 వెళ్ళినాయి సార్, ఇప్పుడు కొనేవాడే లేడు అన్నాడు. అంటే అప్పటికి టీఆర్ఎస్ చీల్చేశాడు రాజశేఖర్. ఆ ఇంపాక్ట్ తో పడిపోయినాయి రేట్లు. అంటే ఇక రాదు రాష్ట్రం విడిపోదు అన్నటువంటిది. అట్లాగా ఇక్కడ మార్కెట్ వాల్యూస్ అన్నటువంటి దాన్ని పడగొడుతున్నాడు ఇతను. దాన్ని పెంచే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారు. ఇది ఇక్కడ జరుగుతోంది గేమ్. మార్కెట్ రేట్లు పెంచే ప్రయత్నం చంద్రబాబు, పెరగనివ్వకుండా చూసే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. రెండో పాయింట్ ఏంటంటే రేపు చంద్రబాబు నాయుడు ఈ 29 గ్రామాలు రేపు ఎలక్షన్స్ లోపు ఈ 29 గ్రామాలే చుట్టూతానే నడిచింది అనుకోండి. ఇప్పటికే 2014 అప్పుడు విపరీతమైన ఎక్స్పాన్షన్ వచ్చింది. నేను ప్రత్యక్షంగా చూశాను. 2014లో చంద్రబాబు గారు వచ్చాక ఎప్పుడైతే విజయవాడ రాజధాని హైదరాబాద్ లో కూర్చొని ప్రకటించారు కదా అసెంబ్లీలో, ఒక్కసారిగా కంకిపాడు దాకా బూస్ట్ వెళ్ళిపోయింది. కంకిపాడు ఉయ్యూరు దాకా, ఇటు పక్కన గన్నవరం దాకా బూస్ట్ వెళ్ళిపోయింది. రోడ్ల పక్కన విపరీతమైన బిల్డింగ్లు వచ్చేసినాయి, విపరీతమైన క్రౌడ్ వచ్చేసింది. ఇటు పక్కన కొండపల్లి దాకా వెళ్ళిపోయింది, అటు ఇబ్రహీంపట్నం అదంతా కూడా. ఇటు నున్న ఈ రూట్ అంతా కూడా బాగా పికప్ అయిపోయింది. అప్పుడు మా ఏరియాలో ఎంత మేము కొన్నప్పుడు 30-40 లక్షల రూపాయలు ఉన్న ఇల్లు 70-80 లక్షలు 90 లక్షలు చెప్పారు 100 గజాలు మా ఏరియాలోనే. సీన్ కట్ చేస్తే తర్వాత ఏది జగన్ వచ్చిన తర్వాత చూసుకుంటే అదే రేటు దగ్గర సర్క్యులేట్ అయినది తప్పించి తగ్గలేదు, పెరగలేదు. అక్కడ స్టిక్ ఆన్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు దెబ్బ చూస్తే మొత్తం పడిపోయి ఉన్నాయి. ఇప్పుడు పడిపోయి ఉన్నాయి. దీన్ని లేపడానికి కోసం ఈ చట్టం తెచ్చారు వీళ్ళు. ఈ కాన్సెప్ట్ చెప్తున్నారు. ఇప్పుడు ఇట్లాగే కంటిన్యూ అయితే రేపు భవిష్యత్తులో గనక ఈ 29 గ్రామాల రాజధాని అన్నారు అనుకోండి, విజయవాడ గుంటూరు వాళ్ళకి కోపం వస్తుంది కదా. ఇక వాస్తవంగా చంద్రబాబు ఎప్పుడైతే ఆ లోపలికి ప్రకటించాడో రాజధాని, విజయవాడ గుంటూరు డౌన్ అయిపోయి రియల్ ఎస్టేట్. అందుకే కదా నేను మళ్ళీ ఆ ప్రకటన చేసినట్టున్నారు బాబు గారు. విజయవాడ 90 లక్షలు 95 లక్షలు చెప్పిన ఇల్లు ఇప్పుడు 60 లక్షలు 55 లక్షలు చేస్తున్నారు కొనేవాడు ఇప్పుడు విజయవాడ గుంటూరులో. సార్ ఇలాంటి ప్రకటనలు చేసినప్పుడు ఫస్ట్ ప్రభావం అయితే రియల్ ఎస్టేట్ మీద చూపిస్తుంది, కరెక్టే. కానీ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మావిగన్ అనే ప్రకటన జస్ట్ నిన్న ఈ 4 రోజుల నుంచి జరుగుతున్న ఒక హైడ్రామాకి స్కిప్పింగ్ ఆప్షనా, లేదు రేపొద్దున భవిష్యత్తులో అధికార మార్పిడి జరిగి వైసీపీ కనుక అధికారంలోకి వస్తే నా రూట్ మ్యాప్ ఇది అని ఒక క్లారిటీ ఆమె ఇచ్చినట్ట. అదే క్లియర్. జగన్ ఇదివరకు 3 రాజధానులకు వదిలేసినట్టే, అది ఇంకా అయిపోయింది, ముగిసిన అధ్యాయం అంతే. కాబట్టి అమరావతి ఎక్స్పాన్షన్ నేను వస్తే చేస్తానని చెప్తున్నాడు జనానికి. అంతే, నేను వస్తే మావిగన్. వీళ్ళు గనక విజయవాడ గుంటూరు ఇవన్నీ కలిపేశారనుకోండి, రేపు పొద్దున జీవితకాలం గుర్తుపెట్టుకుంటారు జనం. అవును. అప్పుడు జగన్ ఇప్పట్లో రాకపోవచ్చు.
వీళ్ళు అది, 29 గ్రామాలకే పరిమితం చేశారనుకోండి, రేపు జగన్ ఆ పాయింట్ చెప్పి వస్తాడు, నేను వచ్చి 3 కలుపుతాను అంటాడు. అలా అనుకుంటే హింట్ ఇచ్చి తప్పు చేశారేమో జగన్ ఇప్పుడు. లేదు, ఇప్పుడు అలా వీళ్ళు చెయ్యరు అని తెలుసు అతనికి. ఆహా, వీళ్ళ భయం ఏంటంటే అవన్నీ కలిపితే కనుక ఈ రేపు పొద్దున జగన్ ఈ బయట కడతాడని ఆ గ్రామాల్లో రైతులు తిరగబడతారని భయం వీళ్ళకి. అది జగన్ ఉద్దేశం ఏంటి, అక్కడేమో పెట్టుబడులు పెట్టడానికి భయపడాలి, ఎట్లా పెడతానికి భయపడతారు అక్కడ, ఇటు పక్కన పెట్టించాలి, ఇటు పక్కన వీళ్ళు చెయ్యనియరు. అదిగో చూసారా, నేను ఆ రోజునే చెప్పా, పోనీ నా మావిగన్ కాకపోతే మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోమన్నా, అమరావతి పెట్టు, నువ్వు మచిలీపట్నం కూడా పెట్టమన్నా నేను. పోనీ మచిలీపట్నం పెట్టకుండా నువ్వు నగరం అన్న ఎందుకు చేయలేదు? నగరం చేయకుండా రాజధాని ఏంటి, 29 గ్రామాల రాజధాని ఏంటి, అసలు 29 గ్రామాల రాజధానితో వర్కౌట్ అవుతుందా అని అడుగుతాడు. అంటే మొత్తానికి రాజధాని విషయంలో జగన్ అయితే మారారు గతంతో పోలిస్తే. ఆ 3 రాజధానుల కాన్సెప్ట్లు ఇవన్నీ పక్కన పెట్టి జగన్ లో ఒక మార్పు వచ్చింది, ఇక్కడ రాజధాని ఉండాలి అనేది. ఇప్పుడు మారాల్సింది ఇంకా కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారేనా? జగన్ తో భవిష్యత్తులో ఏ ప్రమాదం కాదు, 30 ఏళ్ళు మేమే అధికారంలో ఉంటాం అనేటటువంటిది ఓకే. అలా ఉండాలి అనుకుంటే నగరాన్ని ప్రకటించాలి. అమరావతి నగరం, విజయవాడ, గుంటూరు సిఆర్డిఏ పరిధి మొత్తాన్ని ఒక నగరంగా నోటిఫై చేసి పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ విలీనం చేస్తే తిరుగులేదు వీళ్ళకి, వీళ్ళు చెప్పినట్టు. అది చెయ్యకపోతే జగన్ ట్రాప్ లో పడ్డవుతారు. వైసీపీ కూడా పెద్ద సీరియస్ పోరాటం ఏం చేయట్లేదా? టైం పాస్ ప్రకటనలే చేయదు, పోరాటాలు చేయదు. చేస్తే ఇంతకుముందు 3 రాజధానులకు చేశారు, ఎవడన్నా పట్టించుకున్నాడు వాళ్ళని. ఇది జస్ట్ మైండ్ గేమ్ అండి. ఇప్పుడు చంద్రబాబు గారు చెప్పినట్టు పోరాటాలు, ఆ రైతులకు గనక అది లేకపోతే పోరాటాలు వాళ్ళు చేసేవాళ్ళు కాదు కదా. అవును, వాళ్ళు చేశారు కాబట్టి చెప్పగలిగారు అంతే, అది విషయం. లేదంటే అది చెప్పడానికి ఉండదు. అది వీళ్ళు అలాంటిది ఏం చేసే ఆలోచన లేదేమో, ఇలాంటి ప్రకటనలకే పరిమితం అవుతారేమో. అంతే. రైట్ చూద్దాం. నిజంగా మావిగన్ అనేది అంత షేక్ చేస్తుంది అనుకుంటే ఓకే. సోషల్ మీడియాలో అయితే ట్రోల్స్ కే పరిమితం అయింది, అది కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కించపరిచే విధంగా, విమర్శించే విధంగా. మరి దాని నుంచి ఎలా బయటకు పడతారు, ప్రజల్లో ఆలోచన తెచ్చేలాగా ఏమన్నా వీళ్ళు కూడా పోరాటాలు చేస్తారా రాజధానికి సంబంధించి వైసీపీ, లేదు ఇంక ఇలాగే ఒక ప్రకటన చేసి సైలెంట్ గా ఉంటారా చూద్దాం.